దాని మీదనే దృష్టి కేంద్రీకరించి ఒక పనిని సగర్వంగా ప్రపంచం ముందు నిలబెట్టగలమని ఒక పూర్తి స్థాయి సహనం కలిగినటువంటి ఒక వ్యక్తిని, పూర్తి స్థాయి ఒక ఓపిక ఉన్నటువంటి వ్యక్తిని, పూర్తి స్థాయి నాణ్యత గల పనిని తీసుకోగలిగే శక్తివంతమైన వ్యక్తిని నేను కలుసుకున్నాను. ఆ వ్యక్తి పేరు అడవిశేష్ సార్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వేదిక ఎక్కాం కదా, 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు, 4 కహానీలు కూడా చెప్పేసి వెళ్ళిపోవచ్చు. నేను ఆయన కలిసినప్పుడు, భీమా నేను కొంచెం అది, నేను కొంచెం ఇది, నేను కొంచెం నువ్వు ఇబ్బంది పడొద్దు అనేవారు. నేను అన్నాను, మీరు ఎప్పుడైతే రూబరు పాటను నా దగ్గర నుంచి ఒక ట్యూన్ రూపంలో తీసుకున్నారో నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఓకే, నేను ఏ ఉద్దేశంతో అయితే చాలాసార్లు ఇలాంటి పాటలు చేయాలని కోరుకున్నాను, ప్రజల ముందు తీసుకెళ్లాలనుకున్నాను, అలాంటి ఒక సినిమా నాకు దొరికిందని నేను ఆశపడ్డాను. అప్పుడు ఏమనిపించిందంటే, నేను సార్తో ఒక మాట అన్నాను, సార్ నేను యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా మీతో నేను కలిసి పనిచేయట్లేదు, నేను యాజ్ ఎ భీమాగా మీ దగ్గర కలిసి పని నేర్చుకుంటున్నాను. అది నాకు చెప్పడానికి ఈ పూట కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. బికాస్ ఒక కొత్త తరహా ఆలోచనని ప్రపంచం ముందుకు తీసుకెళ్లాలంటే కొత్త తరహా మనస్తత్వం కలిగిన వ్యక్తులతో సహవాసం చేస్తేనే సాధ్యమవుతుంది. అందుకే ఇప్పటిదాకా మన తెలుగు పరిశ్రమలో చాలా చూసాం మనం, బట్ ఇప్పటిదాకా అపజయం ఎరుగని ఒక హీరోని మన అడవిశేష్ సార్ రూపంలో చూస్తున్నాం. అపజయం అంటూ ఎరుగని ఒక వ్యక్తిత్వాన్ని ఆయన రూపంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు మీ అందరితో కలిసి మళ్ళీ మళ్ళీ నిన్నే చూడాలని అంటున్నది మనసే, కాసేపు నువ్వు నేను కలిసే క్షణంలో లోకమంతా తెలిసే, నువ్వే నాకు దాదాపుగా అయిపోయావే అలవాటుగా, ఎంత ఎంత నేనాపినా నా ప్రాణమే ఆగనంటోందిగా, రుబరు ఏ రుబరు ఏ రుబరు రుబరు ఏ రుబరు ఏ రుబరు. ఇలాంటి పాటలు మీ దాకా తేగలిగాం. దీని తర్వాత నాకు ఎస్పెషల్లీ ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి ఇంకో కారణం ఏంటంటే, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరి దగ్గరికి వెళ్ళి అయినా సరే, ఎవరి దగ్గరికి వెళ్ళి పాట రాస్తే నా జీవితంలో ఒక గొప్ప విషయంగా భావిస్తాను, గొప్ప మనిషిగా మారగలను, గొప్ప పేరు సంపాదించగలను అని నేను ఫీల్ అయ్యి ఒక 25 ఏళ్ల క్రితం ప్రయాణం మొదలుపెట్టిన నా ప్రయాణంలో నాకు ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి నా జన్మ ధన్యమైపోయింది. ఏంటంటే, రూబరు పాట విని వాకింగ్లో కలిసిన మణిశర్మ సార్, లెజెండరీ మణిశర్మ సార్, అబ్బాయి ఏంటి పాట ఏంటిది ఏంటిది అన్నారు. ఏమైంది సార్ అన్నాను. చాలా బాగా పాడావయ్యా అన్నారు. ఏం పాట పాడాను సార్ అంటే, అదే రూబరు రూబరు అని అన్నారు. సార్ చెప్పండి నచ్చిందా మీకంటే? నిజంగానే నచ్చింది, చాలా చాలా బాగా పాడావు. బాగా పాడటం కంటే కూడా నాకు నువ్వు పాడిన తర్వాత గుర్తొచ్చిన విషయం ఏంటంటే, దివంగతులైనటువంటి కేకే గారు నాకు గుర్తొచ్చారు. అంత గొప్పగా పాడావయ్యా నువ్వు ఈ పాట నీ వాయిస్కి బాగా సూట్ అయిందని చెప్పారు. కేకే గారితో నా వాయిస్ని పోల్చడం అనేది ఒక గొప్ప విషయం అయితే, ఇంతకుముందు నువ్వు ఏదైనా పాటలు పాడావా అని అడిగారు. ఇంతకుముందు నేను ఎన్నో పాటలు పాడాను, అన్ని బ్లాక్ బస్టర్స్, నేను పాడిన ఎవ్రీ సాంగ్ బ్లాక్ బస్టరే, హ్యూజ్ బ్లాక్ బస్టర్స్ అనమాట. కానీ నన్ను ప్రత్యేకంగా ఈ పాట పేరు చెప్పి ఈ పాట చాలా బాగా పాడావని చెప్పారు. మణిశర్మ సార్, మీకు నా పాదాభివందనం. అయితే దీని క్రెడిట్ మొత్తం నేను షనిల్ డియో సార్కి, శేషు సార్కి అండ్ సుప్రియ మేడంకే ఇస్తాను. ఈ పాట పాడాక యూట్యూబ్లో 4-5 కామెంట్లు పెట్టారు, ప్రతిసారి వీడు ఎందుకు పాడతాడు రా అని, ఏదో తిట్టారు నన్ను. వీడి వాయిస్ వినలేకపోతున్నారా బాబు, వీడి ఎంట్రీ ఏంది ప్రతిసారి, వీడి సినిమాలో అబ్బో ఏంద్రా ఈ టార్చర్, మాకు ఏంది టాక్సీ కానీ కొందరు పెట్టారు. ఓడని అమ్మ బడవ, నేను పాడనని చెప్తూనే ఉన్నా కదరా. నేను శేష్ సార్కి చెప్పాను, ఈయన వినలేదు, ఇప్పుడు ఏం చేయాలి? సుప్రియ మేడంకి చెప్పాను, వినలేదు. మేడం దగ్గర ఒకరోజు వెళ్ళా, మేడం కింద ఇష్టానికి తిట్టేస్తున్నారు, నాకు నా పాటలు పాడాలని లేదు, మీరేమో నా వాయిస్ కావాలన్నారు, ఎట్లా అంటే, ఒకరోజు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే శేష్ సార్తో కలిసి పాట పాడానో, పాట పాడిన తర్వాత నాతోటి ఒక అన్ప్లగ్డ్ వర్షన్ చేయించారనమాట. అది చేయించిన తర్వాత నుంచి మళ్ళీ వాళ్ళే పెట్టారు, ఏఆర్ రెహమాన్ వాయిస్లా ఉంది, కేకే వాయిస్లా ఉంది అని అందరూ పొగడ్డం మొదలుపెట్టారు. ఈరోజు ఐఎమ్ వెరీ ప్రౌడ్,
జంజీ జనరేషన్కి చాలా దూరంగా ఉన్న నేను చాలా దగ్గరికి రీచ్ అయిపోయాను ఈ పాటల ద్వారా, ఈ సినిమా ద్వారా, బికాజ్ ఆఫ్ శేషు సార్, షనిల్ సార్, సుప్రియ మేడం. అండ్ ఈ సినిమాలో లాస్ట్కి నాకు ఇంతకుముందు నేను ఈ పాటను ఎక్కడ పర్ఫామ్ చేయలేదు బేసిక్గా, బట్ నాకేంటంటే చాలా ఇష్టమైన పాట. శుభ్రంగా సార్ మీరు పాడతారంటే మాకు అంటకందేనా? అంటే మనం టైం తీసుకోవద్దు కదా. అన్ఎక్స్పెక్టెడ్ మ్యూజికల్ కాన్సర్ట్ ఈరోజు థ్యాంక్స్ మీట్లో. ఏ రోజైతే వదిలేసి వెళ్ళావు నా ప్రేమని,